హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1:59 అంటే కరెక్ట్గా 1 నిమిషం తక్కువ 2 గంటల సినిమా ఇది. ఇక ఇది అమీర్ ఖాన్ దీంట్లో ఆయన చేయి ఉండడం వల్ల ఈ సినిమాకు ఒక మంచి లుక్ వచ్చింది. అడల్ట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 16 జనవరి 2026 విడుదలైంది. గాన్వల్ ఒమ్నే ఈజ్ ఏ చీఫ్, ఈజ్ అన్ ఏజెంట్, కైండ్ ఆఫ్ హీఈస్ ఏ హీరో, ప్రాబబ్లీ హీఈస్ హ్యాపీ పటేల్ అని చెప్పి ఇచ్చారు. ఈ సినిమాకి హీరో వచ్చేసి వీర్ దాస్, ఆయన ఈ సినిమాకి డైరెక్టర్ కూడా. ఇక ఇమ్రాన్ ఖాన్, మిలింద్ మౌర్యగా నటించినటువంటి ఈ సినిమాలో అమీర్ ఖాన్ జిమ్మీ మ్యారియోగా ఆ ముఖం కూడా గుర్తుపట్టకునే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. మోనా సింగ్ మామాగా విలన్ పాత్రని పోషించింది. లేడీ విలన్ బాస్ ఉంటుంది ఇందులో. షరీఫ్ హస్మి గీత్గా ఒక ఇంపార్టెంట్ పాత్రను చేసిన ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్గా రూప పాత్రలో గాయనిగా నటించింది. ఆమె పాటలు పాడుతుంది, డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. సృష్టి తవాడే రాక్సీగా నటించినటువంటి ఈ సినిమాకి వీరదాసి డైరెక్టరు, కవి శాస్త్రి ఇంకొక డైరెక్టరు, అమీర్ ఖాన్ ప్రొడ్యూసరు. సో ఇది అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వచ్చినటువంటి సినిమా. ఇక కథగా ఏంటంటే మామ అనేటువంటి లేడీ విలను మోనా సింగ్ యొక్క ఆగడాల మధ్యన ఒక విదేశీ ప్రదేశం నుంచి అతనికి ఇద్దరు ఉంటారు ఫాదర్స్ అంటాడు, మేరే బాబ్స్ అంటాడు. ఫాదర్స్ ఇద్దరు అతనికి. సో ఆ వీరదాసు హ్యాపీ పటేల్గా ఇండియాకి వచ్చే ముందు ట్రైనింగ్ ఇస్తారు అతనికి, ఇండియాలో ఎలా ఉండాలి, ఏం తినాలి, బార్గెన్ చేయాలని. సో 2500 రూపాయలు అడిగినటువంటి ఆటో డ్రైవర్ని 50 రూపాయలు 50 అని 50 రూపాయలు ఇచ్చి దిగుతాడు. సో ఇండియాలో ఇట్లా బార్గెనింగ్ ఉంటుంది అని ఒకటి చూపించారు కామెడీ విధంగా. సో మొత్తానికి అతను ఇక్కడ దిగిన తర్వాత అతనికి ఒక డ్యాన్సర్ పరిచయం అవుతుంది, ఆమె మిథిలా పాల్కరు రూప పాత్రలో. సో ఆమె డ్యాన్సులు చేస్తుంటే ప్రేక్షకులు సరైన రెస్పాన్స్ ఇవ్వకపోతే ఆమె నిరాశపడుతుంటే ఆమెను చూసి ఇతను ఇది వస్తాడు. ఒక చిన్న పిల్ల సృష్టి తప్పాడే రాక్సీగా ఆమె హీరోకి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఇతను బట్టలు ఇప్పేసుకొని పండుకుని ఉంటే వేరే హీరోయిన్ రాగానే వేరే లూజ్ షర్టు కత్తం తీసుకొని నిలబడతాడు. ఆ సన్నివేశం బాగా నవ్వు తెప్పిస్తుంది మనకి. సరే మొత్తానికి ఏంటంటే ఈ జాసూస్ వచ్చేసి ఆ మామ ఆగడాలను ఏ రకంగా అరికెట్టాడు అన్నది కథ. సో అతనికి వెళ్ళిన తర్వాత వేలు నరికేస్తుంది. ఆ వేలు కోసం ఉండేదంటే కూడా జుగుప్సాకరమైన కామెడీ చూపించారు అక్కడ. సో ఆ వేలుని అతికించుకుందాం అనే ప్రయత్నంలో ఆ వేలుని తొక్కేస్తారు. సో ఈ రకంగా మొత్తం వేలు కట్ అయిపోయిన తర్వాత పట్టి కట్టుకుంటాడు వేలుకి. సో మొత్తానికి మా మామ నుంచి తప్పించుకొని ఈయన బయటకు వచ్చేసి ఏ రకంగా ఇది చేశాడు. లాస్ట్కి ఇతను విదేశం నుంచి వేరే దేశం నుంచి వచ్చి మరి ఇక్కడ జాసూసి ఏం చేశాడంటే ఈ మోమన్ని పట్టుకోవడానికి ఒక లేడీ ఫోటో ఇస్తారు. ఆమెను తప్పించేసి ఎత్తుకొని పోతుంటే నన్ను దింపు, నేను నడుస్తానంటే లేదు ఇది మిషన్లో ఎత్తుకొని నడవాలనే దగ్గర మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఒక దగ్గర షిప్ ఎక్కిచ్చేసి ఆమెని ఓడలో బయటకు పంపించేస్తాడు, రక్షిస్తాడు మొత్తానికి. అయితే ఆమె ఎక్కడ నడుస్తారన్న లిఫ్ట్ దగ్గర కూడా ఎత్తుకునే ఉంటాడు. ఆమె నేను నడవగలను, నిలబడగలను అంటే కూడా లేదు ఇది మిషన్, నేను ఇలాగే ఎత్తుకోవాలనే దగ్గర బాగా కామెడీగా అనిపిస్తుంది. వీర్ సింగ్ హీరోగా బాగా యాక్ట్ చేశాడు. తర్వాత తెలుగులో కనిపించే ఇంకొక గుండు అతను ఆ నటును కూడా ఇతను యాక్ట్ చేయడం జరిగింది ఇందులో. సో వీరదాస్ హ్యాపీ పటేల్గా బాగా నవ్వించగా, ఇమ్రాన్ ఖాన్ మిలింద్ మౌర్యగా స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టర్ చేయగా, అమీర్ ఖాన్ అయితే అసలు మనం గుర్తుపట్టము. జిమ్మీ మౌర్యగా ఒక విదేశీ తండ్రికి పుట్టినటువంటి, అంటే ఇద్దరు తండ్రులని చూపించారు. సో పుట్టినటువంటి దాని కింద మోనా సింగ్ విలని ఎలా ఉంటుంది, ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో ఆ డైరెక్షన్లో సినిమాటోగ్రఫీ ఫ్రేమింగ్ కానీ రికార్డింగ్ కానీ ఓ డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి. సో ఇందులో హీరోయిన్కి ప్రేమ అనేది లాస్ట్లో ఎక్కడో కొంచెం రూప ప్రేమించినట్టుగా కొంచెమే చూపించారు. అయితే మొత్తానికి అయితే విలన్స్ దగ్గరికి వెళ్ళి ఏ రకంగా ఢీకొన్నాడు హీరో. ఇతను వచ్చిరాని దాంట్లో బూతులన్నీ చోద్ అంటాడు. చోద్ అంటే దెంగడము, ఆ టైప్లో వర్డ్స్ ఇతను తెలియక మాట్లాడతాడు. అది చుడియా అని అంటే చోదియా అంటాడు. చోదియా కాదురా చుడియా అది అని చెప్పి సీరియన్స్ చెప్తారు. తర్వాత ముగ్గురు మహిళా అధికారులు వాళ్ళు ఇలా కొట్టుకుంటా పరిచయాలు చేసుకుంటా ఒకరినొకరు హైలు ఇచ్చుకుంటారు. సో ఆ సీన్లు కూడా చాలా బాగున్నాయి. చివరి ఆఖరణ కూడా వాళ్ళు అలాగే పట్టుకుని ఉంటారు. రూప కూడా ఏజెంట్ అని తెలుస్తుంది తర్వాత. సో ఈ రూపకి తర్వాత ఈ హ్యాపీ పటేల్కి మధ్యన ఏ రకంగా లవ్ కుదిరింది, తర్వాత మామని ఏ రకంగా ఎదిరించారు వీళ్ళు అనే దాన్ని పూర్తి హాస్యభరితమైన సంఘటనలతో నేపథ్యంలో రూపొందించినటువంటి అమీర్ ఖాన్ సినిమా ఇది. సో అమీర్ ఖాన్ నిర్మాతగా వచ్చిన తర్వాత దీనికి క్రేజ్ పెరిగింది. మొత్తానికి వీర్ దాస్ డైరెక్షన్గా కానీ లేకుంటే నటుడిగా కానీ సక్సెస్ అయ్యాడు.
సో బాగుంది. బూతులు డైలాగులును తర్వాత ఈ జుగుప్సకర సన్నివేశాలు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా కూడా ఆ ప్రేక్షకులు బాగా నవ్వేటువంటి రెస్పాన్స్, ఈవెన్ మహిళా ప్రేక్షకులు కూడా ఆ బూతుల డైలాగులకు నవ్వడం నేను మల్టీప్లెక్స్‌లో గమనించాను. నేను నిన్న ఈ సినిమాని పీవీఆర్ ఎర్రమంజిల్ కాలనీలో స్క్రీన్ 2లో ఈ సినిమాని చూడడం జరిగింది. సో నాకు కనిపించిన రెస్పాన్స్ అయితే బాగుంది ఈ సినిమాకి. సో ఓవరాల్‌గా ఏంటంటే ఒక మంచి గమ్మత్తు సినిమాని 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్' అనేటువంటి క్యాప్షన్‌తో వచ్చిన ఈ సినిమా కొంచెం ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఫ్యామిలీ ప్రేక్షకులు ఇబ్బంది పడకుండా చూడగలిగే సినిమానే. సో ఓవరాల్‌గా వీరదాస్ పర్ఫార్మెన్సు, తర్వాత ఈ హీరోయిన్‌గా రూప పాత్రలో మిథిలా పాల్కర్‌ల నటన, సృష్టి తబాడే స్పెషల్ అపియరెన్స్, హీరో అసిస్టెంట్‌గా లేడీ పాత్ర, మోనా సింగ్ మోమ పాత్ర బాగా నటించారు. సో ఫ్రేమింగ్ ఆఫ్ ఇది బాగుంది. డాన్సులు చేయడము, జుగుప్సగా ఇది చేయడము, కళ్ళు తిరగడం, ఇతనికి ఏదైనా కాగానే వాంతి చేసుకోవడము, అలాంటివన్నీ కాదు తమాషాగా తీసుకొచ్చినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. సో ఇప్పుడు తెలుగు పోటీ సంక్రాంతి సినిమాల నడుమ ఇటు మనశంకర వరప్రసాద్ పండుగకి వచ్చారు. తర్వాత ది రాజా సాబు, ఆ తర్వాత ఇది మన నవీన్ పోలిశెట్టి సినిమా 'అనగనగా ఒక రాజు', తర్వాత రవితేజ భరతమాషేలకు విజ్ఞప్తి, తర్వాత 'నారి నారి నడుమ మురారి' సినిమా. ఈ 5 సినిమాల మధ్యన వేగంలో ఈ 'హ్యాపీ పటేల్ ఖతర్నాక్ జాసూస్‌కి థియేటర్స్ తక్కువ పడ్డా ఇంతవరకు రాణించిందంటే ఇది కామెడీ కావడమే. సో ఇది ఒక టైపు డిఫరెంట్ టేకింగ్ విషయంగా, డైరెక్షన్ విషయంగా మాత్రం ఎక్కడ తప్పట్లేదు. వీరదాస్ బాగా డైరెక్ట్ చేశాడు. సో అనుభవం ఉన్న పెద్ద దర్శకుడు చేసినట్టుగా తనదైన ముద్రతో ప్రతి సీన్‌ని తీర్చిదిద్దిన తీరు మాత్రం అభినందనీయం. రికార్డింగ్ బాగున్నటువంటి సినిమాకి ఫోటోగ్రఫీ గానీ, తర్వాత హీరోయిన్ గానీ ప్లస్